మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. తాము బాత్రూమ్ లో ఉన్న సమయంలో ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సిఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థి నాయకులకు కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. యాజమాన్యం వచ్చే వరకు హాస్టల్ నుండి కదిలేది లేదని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేశారు. స్టూడెంట్స్ న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తామని అన్నారు. మరోవైపు హాస్టల్ బాత్రూంలో కిటికీలపై వేలిముద్రలను గుర్తించారు పోలీసులు. హాస్టల్లో పనిచేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు గర్ల్స్ హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గది అద్దాలను ధ్వంసం చేశారు. విద్యార్థినులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు వాళ్ళు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సిఎంఆర్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల వీడియోస్ అసలు ఎవరు తీశారనే దానిపై చర్చ నడుస్తోంది. కాగా హాస్టల్లో వంట చేసేందుకు వచ్చే వారు వీడియోస్ తీసి ఉంటారని కొంతమంది విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా అసభ్యకరంగా వీడియోస్ తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే విచారణ జరిపించి నిందితులను గుర్తించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాము బాత్రూంలో ఉన్న సమయంలో ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. అయితే ప్రెజెంట్ మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక సైడ్ క్లియర్గా అక్కడ బాత్రూమ్ గ్లాస్ మీద వేలిముద్రలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వేలిముద్రల ఫొటోస్ కూడా అక్కడ తీసుకున్నారు. ఎవరో వీడియోస్ తీశారని విద్యార్థినిలు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే కరెక్ట్గా అక్కడ బాత్రూమ్ వెంటిలేషన్ విండో ఏదైతే ఉంటుందో ఆ విండోకి దుమ్ము ఉంది కాబట్టి క్లియర్గా కూడా వాళ్ళ వేలి ముద్రలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో 4గురిని ప్రెజెంట్ అయితే విచారించే పనిలో ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వంట చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ పని చేస్తుంటారని విద్యార్థినిలు ఒక డౌట్ని అయితే పెట్టారు. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది అక్కడ వేలి ముద్రలు. క్లియర్గా ఒక 2-3 వేలిముద్రలు అయితే క్లియర్గా అక్కడ మనకి కనిపిస్తోంది. బాత్రూమ్ వెంటిలేషన్ విండో మనం చూస్తున్నాం ప్రెజెంట్ ఫోటోలో. ఈ బాత్రూమ్ వెంటిలేషన్ విండో ఏదైతే ఉందో దానికి పైన అక్కడ మనకి వేలిముద్రలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ వెంటిలేషన్ విండో గ్లాసెస్ మధ్యలో నుండి ఫోన్ పెట్టి అక్కడ రికార్డింగ్ చేసినట్టుగా అర్థమవుతోంది. అయితే ఇది ఎప్పటి నుండి నడుస్తోంది, అసలు ఎవరెవరు చేశారు అనే దానిపై కూడా ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఇది నిన్న ఒక్కరోజే జరిగిందా, అంతకు ముందు నుండి కూడా ఇట్లాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా, అప్పటి వరకు ఎవరు చూడలేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూగా కనిపిస్తోంది. అసలు ఎప్పటి నుండి జరుగుతుంది అనేది కూడా చూడాలి. మొత్తానికి ఇటు ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ సిఎంఆర్ ఐటీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ముందు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు అయితే హుటాహుటిన రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. అయితే విజువల్స్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది బాత్రూమ్ కిటికీ ఏదైతే ఉంటుందో ఆ కిటికీకి ఉన్న వెంటిలేషన్ మిర్రర్స్ దగ్గర మనకి క్లియర్గా కూడా అక్కడ వేలిముద్రలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈజీగా మనమే ఐడెంటిఫై చేయొచ్చు అక్కడ ఎవరో వచ్చి ఖచ్చితంగా రికార్డ్ చేశారు అని. అయితే దీనికి విద్యార్థి నాయకులకు అట్ ద సేమ్ టైం కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా కాలేజ్ యాజమాన్యం, అసలు కాలేజ్ సిబ్బంది ఇట్లా వాగ్వాదం చేసుకోవడానికి గల రీజన్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు యాజమాన్యం మాత్రం అక్కడికి వచ్చి ఎటువంటి రీజనింగ్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. పోలీసులు మాత్రం హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. సిచ్యువేషన్ని అండర్ కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆల్రెడీ 4గురిని అరెస్ట్ కూడా చేశారు. వంట చేయడానికి వచ్చిన వాళ్ళే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అక్కడ విద్యార్థినిలు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. క్లియర్గా బాత్రూమ్ కిటికీకున్న ఆ వెంటిలేషన్ మిర్రర్స్ దగ్గర మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం స్క్రీన్ మీద క్లియర్గా దుమ్ము పట్టిపోయి ఉంది మిర్రర్స్ మొత్తం కూడా. సో దానికి అక్కడ చేయి పెట్టి రికార్డింగ్ చేసే సమయంలో వాళ్ళ వేలి ముద్రలు
ఆ డస్ట్కి అంటుకొని మనకి క్లియర్గా కూడా విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఆ ఫొటోస్లో చాలా క్లియర్గా ఒక ఇద్దరు ముగ్గురు వేలి ముద్రలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే బాత్రూమ్ కిటికీ ఉంటుందో ఆ మిర్రర్స్ మధ్యలో నుండి ఫోన్ పెట్టి అక్కడ రికార్డింగ్ చేసినట్టుగా తెలుస్తోంది విద్యార్థినులు లోపల ఉన్నప్పుడు. అయితే ఇటువంటి రికార్డింగ్స్ ఈ మధ్య ఇటువంటి గర్ల్స్ కాలేజెస్లో, గర్ల్స్ హాస్టల్స్లో ఎక్కువైపోతున్న విషయం మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం, తరచూ వస్తున్నాయి. మళ్ళీ ఇటువంటి వచ్చింది కాబట్టి ప్రెజెంట్ అక్కడ విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామంటూ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యాజమాన్యం అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఎటువంటి సమాధానం ఇచ్చే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు జస్ట్ అక్కడ యాజమాన్యం, అక్కడ ఉండే ఫ్యాకల్టీ మాత్రమే మాట్లాడింది. వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, క్లియర్గా మనకు వేలి ముద్రల విజువల్స్ ఆ ఫొటోస్లో కనిపిస్తున్నాయి. విద్యార్థినులు ఎవరో వచ్చి వీడియోస్ రికార్డ్ చేశారు అంటున్నారు. నలుగురు అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా సిఎంఆర్ కాలేజ్ లో ఇంకా ఉధృత వాతావరణం అనేది ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే విషయం బయటకు వెళ్ళిన తర్వాత ఏబీపీకి సంబంధించిన వారు, ఎన్ఎస్యూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆందోళన బాట పట్టారు. నిన్నటి నుంచి కూడా ఎవరైతే యాజమాన్యం ఈ నిర్లక్ష్య ధోరణి పైన కూడా వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందని కూడా వాళ్ళు డిమాండ్ కూడా చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో నలుగురు అనుమానితుల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళు బీహార్కి చెందినటువంటి వర్కర్స్ గా కూడా పోలీసులు తీర్చారు. అయితే వారికి సంబంధించిన ఫోటోలు కానీ అవన్నీ కూడా ఫోన్లన్నీ కూడా సీజ్ చేసిన తర్వాత ఆ ఫోన్ లో ఎటువంటి డేటా అయితే లేదు, ఎటువంటి రికార్డింగ్ ఫోటోలు కానీ తీసినట్టుగా అయితే లేదనేది కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో పాటు వీళ్ళంతా కూడా అక్కడ ఏదో చప్పుడు జరుగుతుంది, వీళ్ళందరూ కూడా పార్టీ మూడ్ లో ఉన్నారు. కొంతమంది బాత్రూమ్ లో తొంగి చూస్తున్నటువంటి ఆడవాళ్ళు కూడా చాలా క్లియర్ గా కనపడిన నేపథ్యంలో వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఇట్లా చేస్తున్నారు, మీరు ఈ గతంలో ఏమైనా వీడియోలు ఏమైనా తీసారా, లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు వారిని విచారిస్తున్న నేపథ్యం కాబట్టి అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి వీడియోలు అయితే అమ్మాయిలు తీయలేదనేది కూడా పోలీసులు చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఇదే అంశాన్ని కూడా కాలేజీ యాజమాన్యానికి కూడా వారు చేరవేసినటువంటి పరిస్థితి. అయితే కాలేజీకి సంబంధించిన యాజమాన్యం గతంలో కూడా ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోపోగా ఇప్పుడు ఏకంగా ఒకవేళ అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోయింది అనుకోండి, ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు కొట్టి పారేసేటోళ్ళు. కాకపోతే ఎంతో భద్రత ఉండాల్సినటువంటి మహిళా కాలేజ్ కానీ మహిళా హాస్టల్స్ వద్ద కంపల్సరీ కూడా కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అటువైపు పనులు చేసేటోళ్ళు వీళ్ళు చేసేటప్పుడు బాత్రూమ్లో తొంగి చూసుకుంటే వీళ్ళు సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటే కూడా విద్యార్థులను క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే అటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇక హాస్టల్ వద్దకి చేరుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే జరిగినటువంటి ఘటన బయట రావడంతో వారు కూడా భయాందోళనకు గురైనటువంటి నేపథ్యం కనపడుతుంది. సో లక్షల రూపాయలు ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే మా పిల్లలకి ఇప్పటి వరకు రక్షణ లేకుండా పోయిందంటూ పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటామని గర్ల్స్ హాస్టల్లోకి లోపలికి వెళ్ళినటువంటి ఎన్ఎస్యూ విద్యార్థి సంఘ నేతలకి అనుమతి లేదంటూ లోపలికి వారు సిబ్బంది పంపించలేదు. అక్కడ వాళ్ళతో ఆ గొడవ అయితే కాసేపు జరిగిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికీ ఈ ఘటన గురించి మొత్తం హాస్టల్లో చదువుతున్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు పంపించారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎంతో సెక్యూరిటీ, ఎంతో మంచి పేరు ఉన్నటువంటి సిఎంఆర్ కాలేజీలో ఈ రకంగా గత కొంతకాలంగా ఇట్లా ఆరోపణలు రావడం, ఇప్పుడు ఏకంగా మహిళల బాత్రూమ్ లో తొంగి చూశారనేది కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ఇది పెద్ద క్రైమ్ గానే పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ ఆ రోజు వీడియోలు తీయకపోతే ఖచ్చితంగా వీళ్ళు వీడియోలు తీసుకుంటారని కూడా విద్యార్థులు కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాలి. వీళ్ళందరినీ కూడా ఇంకా గతంలో కేవలం వీరేనా, వీరు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, ఏంటి, ఏ పని చేయడానికి అక్కడికి వచ్చారు, వీళ్ళు ఎలా ధైర్యం చేసి కిటికీలో నుంచి కూడా వారిని అమ్మాయిలు చూడడానికి వీళ్ళు ప్రయత్నించారన్న దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఏదైనా క్రైమే కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు ఈ కాలేజీ సంబంధించిన యాజమాన్యంలోని కొంతమందికి గతంలో ఫిర్యాదు చేసుకుంటూ పట్టించుకోలేదు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. విద్యార్థులు మరి కొంతమంది ఫిర్యాదు చేస్తే మాత్రం ఖచ్చితంగా
యాజమాన్యం పైన కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికైతే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లో అసలు ఎగ్జాక్ట్ గా కేవలం వీళ్ళేనా, గతంలో కూడా ఇంకా ఎంతమంది పాల్గొన్నారు ఏంటి అన్న దానిపై కూడా మనకు పూర్తి వివరాలు ఏంటో తెలుస్తాయి సర్తాజ్. అయితే రానా వాళ్ళ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫోన్స్ లో ఏమైనా వీడియోస్ పోలీసులు గుర్తించారా? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? మొత్తం వాళ్ళ ఫోన్స్ మొదటగా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని ఫోన్లు వాడుతున్నారు, ఏమేమి ఫోన్లు వాడుతున్నారు ఏంటి కూడా వాళ్ళు మొదట తెలిసిన తర్వాత వాళ్ళ ఫోన్ అన్ని కూడా సీజ్ చేసినప్పుడు ఐటీ సెల్ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు ఒకవేళ తీసి డిలీట్ చేసినా కూడా ఎక్కడో చోట జీమెయిల్ కానీ ఎక్కడో చోట స్టోర్ అవుతుంది, ఖచ్చితంగా వాటిని రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అట్లా కూడా ప్రయత్నించారు, కానీ ఎటువంటి వీడియోలు కానీ ఎటువంటి ఫోటోలు కానీ దొరకలేదుగా మనకు ఆ సిఐ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీళ్ళు మాత్రం ఓన్లీ ఆ రోజు వాచ్ చేయడానికి మాత్రమే వెళ్ళారనేది కూడా బీహార్ గ్యాంగ్ అంతా కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా దర్యాప్తు చేస్తుంది, ఎందుకంటే అన్ని కోణాల్లో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యేది ఏంటి అనేది కేవలం ఆ 2 వాష్రూమ్స్ లోనైనా లేకపోతే మరొక ఎక్కువ మంది ఏమన్నా ఇంకా వాచ్ చేస్తారు, ఎంతసేపు వీళ్ళు వాచ్ చేస్తారు ఏంటి దానిపై కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇంటరాగేషన్ నడుస్తుంది. కాబట్టి దాంతోపాటు కాలేజీ సంబంధించిన యాజమాన్యంలోనే కొంతమంది కూడా పోలీస్ స్టేషన్ కి రమ్మన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా పోలీసుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ విద్యార్థుల నుంచి కూడా కొంతమంది నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. సో మొత్తం టోటల్ గా ఇప్పుడు 5 మంది. సో మరి సమాచారం వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఇట్లానే ఫింగర్ ప్రింట్స్ వేరే బాత్రూమ్ వెంటిలేషన్స్ దగ్గర కూడా ఏమైనా గమనించారా పోలీసులు? అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఫ్లోర్ సీసీ కెమెరాస్ ఉన్నాయా అక్కడ? దాని గురించి అక్కడ హాస్టల్ యాజమాన్యం వాళ్ళు సహకరిస్తున్నారా ఇన్వెస్టిగేషన్ కి? అంటే ఇవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ అయినప్పటికీ కింద అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు బయట నుంచి కూడా కిటికీ నుంచి తీశారు కాబట్టి అక్కడ సీసీ కెమెరాలు ఉందా లేదని కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాష్రూమ్ దగ్గర ఆల్మోస్ట్ సీసీ కెమెరాలు పెట్టకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి వారు ఎవరైతే ఇప్పుడు బీహార్ కి సంబంధించిన వాళ్ళ నలుగురు కానీ 5 మంది కానీ చూడడానికి వాళ్ళకి కొంచెం వీలు దొరికింది. ఇంకా మిగతా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి లోపలికి ఎంట్రీ వచ్చే అవకాశం లేదు, వెనక నుంచి కూడా చూసే అవకాశం లేదన్నది కూడా పోలీసులు చెప్తున్నారు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. కాకపోతే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎటు నుంచి వచ్చారు, ఏ సమయానికి వచ్చారో కూడా తెలియదు. కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ చూసి మహిళలు అమ్మాయిలందరూ కూడా భయపడిపోయారు, భయాలకు గురైపోయి వాళ్ళందరూ కూడా ఈ ఆందోళన చేపట్టారు. సో ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం, పూర్తి స్థాయిలో వాళ్ళకి రక్షణ కల్పిస్తాం. మేము ఇంకా ఎక్కువ మంది గార్డ్స్ కూడా పెడతామనేది కూడా వాళ్ళు కాలేజీ సంబంధించిన యాజమాన్యం చెప్తున్నప్పటికీ కానీ విద్యార్థులు మాత్రం ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆందోళన అయితే మేము విరమించే ప్రసక్తే లేదు అనేసి కూడా వారు చెప్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ కాలేజీ సంబంధించిన మొత్తం లైసెన్స్ ని వాళ్ళు రద్దు చేయాలి, కాలేజీని మూసివేయాలి. ఎందుకంటే వరుసగా ఇటీవల ఘటనలు జరుగుతున్నాయి, చాలా వరకు కూడా ఆత్మహత్యలు కూడా జరిగినాయి గతంలో ప్రైవేట్ తట్టుకోలేక. సో వీళ్ళందరూ కూడా చదువుకుందామని పంపిస్తే వీళ్ళు ఈ రకమైనటువంటి పని చేస్తున్నారనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో కాలేజ్ సంబంధించిన పర్మిషన్స్ అన్ని చేయాలని కూడా వారు కోరుతున్నారు పేరెంట్స్. రానా, అక్కడ విద్యార్థిని రాసిన లెటర్లో చాలా క్లియర్గా ఫస్ట్ నేను వార్డెన్కి కూడా చెప్పాను అంటూ కూడా ఆ లెటర్లో క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే వార్డెన్కి చెప్పిన తర్వాత వీళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. అసలు ఏం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు మనం కాలేజీ యాజమాన్యం? అయితే అసలు సంఘటనే జరగలేదు, అసలు ఎవరు అట్లా వాచ్ చేసే అవకాశమే లేదు అనేది కవరప్ చేయడానికి యాజమాన్యం తెగ ప్రయత్నించింది. అయితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండడం వల్ల ఈజీగా దొరికిపోయారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ లేకపోయిందంటే సేమ్ ముందులాగానే వాళ్ళు అన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాటర్ కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మస్ట్ గా అతను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాల్సింది, ఎన్క్వైరీ చేయించాల్సింది, దాంతోపాటు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేయించాల్సిన అవసరం ఉంది. అవేమీ పట్టించుకోలేదు. కానీ ఆ పోలీసులు ఎంటర్ అయినంత వరకు కూడా చాలా వరకు కామ్గా ఉన్నాడు. సో ఆల్రెడీ వాళ్ళు విద్యార్థులు చాలా క్లియర్ చెప్పారు, వాటికి చెప్పారు ఖచ్చితంగా వార్డెన్ మీద కఠిన చర్యలు తీసుకున్నారు, మాకు వార్డెన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి, దాంతో పాటు ఈ కుకింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా మాకు డౌట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీళ్ళు తప్ప ఎవరు లోపలికి ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు, కొన్ని ఏరియాలకు మాత్రం వీళ్ళకి పర్మిషన్ ఉంది. సో వీళ్ళు తప్ప ఎవరు రారు కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం అంతా కూడా చెక్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దానితో పాటు ఇప్పుడు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, నైట్ అంతా కూడా ఎవరైతే విద్యార్థులు మేము పడుకోలేదు, అసలు మాకు ఇప్పటికీ కూడా భయంగానే ఉంది. సో ఈ కేసు ఖచ్చితంగా కూడా
ఏం జరిగింది ఏంటనేది కూడా బయట పెట్టేంత వరకు కూడా మేము ఇక్కడ భీష్మించుకుని కూర్చుంటామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాలేజీకి క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే వాళ్ళు నిషేధం చేశారు కాబట్టి, వాళ్ళు మొత్తం కూడా బాయ్కాట్ చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్టల్ ముందు కూడా బయట నుంచి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు వాటర్ని మేము సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఊరికే ప్రసక్తే లేదు కూడా విద్యార్థి సంఘాలు నేతలు వాళ్ళు ఆందోళనకి దిగారు. ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఒక మహిళ ఫిర్యాదు చేస్తే మస్ట్ అండ్ షుడ్ గా దాని మీద ఎంక్వైరీ చేయకుండా వాళ్ళతో ఇంత లేట్ చేయడం ఏంటి, ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు ఉన్నారనేది కూడా వాళ్ళపైన క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన కూడా కేసు నమోదు చేయాలనేది కూడా విద్యార్థి పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.